అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఓదెల మండలం సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి కాలువ పూడికతీత పనులు విజయవంతంగా పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేయాలి. రానున్న 20 రోజుల్లో పూడికతీత పనులంటూ కూడా పూర్తి చేయాలంటూ కూడా సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సుల్తానాబాద్ మండలం ఓదెల మండలంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ను ఆయన నేరుగా ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు తగు సూచన చేశారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో ఎక్కడ కూడా నీరు నిలిచిపోయే విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపాధి హామీ కూలీలను ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో కూడా వచ్చే 20 రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ఎస్ఆర్ఎస్పీ కాలువ పూడికతీత పనులను కూడా విజయవంతంగా పూర్తి చేయాలంటూ కూడా తగు ఆదేశాలు అయితే జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట పట్టణంలోని కొత్త వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈరోజు జరిగినటువంటి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 5 రోజుల పాటు జరిగినటువంటి ఈ ఉత్సవాల్లో 3 రోజుల పాటు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు పాల్గొని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజున ఎదుర్కోల ఉత్సవంలో పాల్గొన్నారు. రెండో రోజు జరిగినటువంటి కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు. అట్లాగే మూడో రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన శిఖర కుంభాభిషేకం చేసిన తర్వాత జరిగిన అనుగ్రహ భాషణం చేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఈ 5 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమాల్లో మొదటి రోజున శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక ఈరోజు జరిగినటువంటి పూర్ణాహుతి కార్యక్రమంలో ఆ జట్టుకు సంబంధించిన వేద పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ 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 రంగరామానుజాచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొత్తం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ముగించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి ఋత్వికులను అట్లాగే దేవాలయ అర్చకులను కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున విజయవంతం కావడం పట్ల ఇక్కడి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 5 రోజులు జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో వేలాదిగా భక్తులు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 రోజుల పాటు దాదాపు 20 నుంచి 25 వేల మంది ప్రజలకు అన్నదానం చేసినట్టుగా నిర్వాహకులు చెప్పారు. నిర్వాహకులు చేసిన కృషి ఫలితంగా ఉత్సవాలు ఘనంగా జరిగాయని చెప్పి సందర్భంగా ఆలయ ఈవోలు అట్లాగే చైర్మన్ వంశపారంపర్య చైర్మన్లు ప్రకటించడం జరిగింది. ఇక ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు సిద్దిపేట జిల్లాలో మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల పెద్ద ఎత్తున హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హనుమాన్ దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి స్వాములంతా కూడా ఈరోజు చాలా చోట్ల దీక్షలను కూడా విరమించారు. సిద్దిపేట ప్రాంతం నుంచి ఉమ్మడి జిల్లా నుంచి కొండగట్టు ప్రాంతానికి వెళ్ళి తమ దీక్షలు ముగించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 107 రోజులుగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. అక్కడ 13 గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అటు ప్యారానగరు నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు 107 రోజులుగా నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. తమ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి డంప్ యార్డుకు ఏర్పాటు చేసే జీవోను రద్దు చేసి కొత్తగా మళ్ళీ జీవోను ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. జహీరాబాద్లో నిన్న మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. జహీరాబాద్లోని జాడి మల్కాపూర్ వద్ద జరుగుతున్నటువంటి దుర్గాభవాని జాతర ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో ఆయన దుయ్యబట్టడం జరిగింది. ముఖ్యంగా రైతుల సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా కావచ్చు, ఇవి కూడా ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు ధాన్యాన్ని కూడా సక్రమంగా కొనలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. ఇప్పుడు విత్తనాల సీజన్ వస్తున్నప్పటికీ కూడా ముందస్తుగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, విత్తనాలు అవసరమైన చోట ఇప్పటికీ విత్తనాలు చేరలేనటువంటి పరిస్థితి నెలకొందని, ఇప్పటికీ ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం అంతా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి, అకాల వర్షాలతో రైతులంతా కూడా నష్టపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని, ఇలాంటి చేతగాని ప్రభుత్వం ఇంకా కొనసాగడానికి వీల్లేదని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.
సూర్యాపేట జిల్లా వార్తలకు చూద్దాం. సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కాక రైతులు నానావస్థలు పడుతున్నారు, మనవేదన గురవుతూ ఉన్నారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో కొనుగోలు కాక 45 రోజులుగా నీరసించిపోయి 45 రోజులుగా ధాన్యం కొనుగోలు కాక వెంకన్నటువంటి రైతు పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్యాయత్నం కూడా పాల్పడడం జరిగింది. 45 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగట్లేదు, రెయిన్బోలు ఇక్కడే పడిగాపులు గాల్సి వస్తుంది, ఏవో ఒక అధికారి కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా మనవేదనకు గురై రైతు వెంకన్న ఆత్మహత్యాయత్నానికి ఈరోజు పాల్పడ్డాడు. తోటి రైతులు అడ్డుకోవడంతో అతను ప్రమాదం కూడా తప్పింది. అయితే 45 రోజులుగా ఏ ఒక్క అధికారి కూడా తమ వంక చూడట్లేదు. అకాల వర్షాలకు ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతా ఉంది, మొలకలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా వెంకన్న వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని తమ ధాన్యాన్ని అంతా కొనాలి, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని కూడా రైతు వెంకన్న ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. అకాల వర్షాలకు చౌటుప్పల్ వ్యాప్తంగా ధాన్యం ఎక్కడికక్కడ కూడా తడిసి ముద్దైంది. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 300 బస్తాల ధాన్యం తడిసి ముద్దైంది. వానకంతా కూడా ఒడ్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగట్లేదు, లారీలు లేవు, గన్ని బ్యాగులు కొరత ఉంది, ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు. అకాల వర్షాలకు తమ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దై రంగుమారి మొలకలు వస్తున్నాయంటూ కూడా చౌటుప్పల్ మండల సంబంధించిన రైతులు వాపోవడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కొనాలని కూడా చౌటుప్పల్ రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండుగ వైభవేతంగా జరిగాయి. కొండపైనటువంటి హనుమాన్ ఆలయంలో ఉదయం నుంచి కూడా పారాయణాలు, సహస్రనామార్చన, లక్ష తమలపాకుల పూజా కార్యక్రమాలతో కొండంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. యాదాద్రి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ప్రతిసారి కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. హనుమాన్ శోభయాత్ర కూడా నిర్వహిస్తారు. ఈసారి కూడా కన్నుల పండుగ యాదాద్రి ఆలయం అంతా కూడా శోభాయమానంగా వెలిగిపోతూ హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడి గ్రామంలో భార్యను చంపిన కేసులో భర్తను మద్దూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన పూజ, స్వామి ఇద్దరు భార్యాభర్తలు. ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి పూజ అనుమానాస్పదంగా మృతి చెందింది. తండ్రి కుశలయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేయగా భర్త స్వామి పూజను గొంతు నుండి చంపినట్లుగా తేలింది. నేరస్తుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ లింగయ్య తెలిపారు. ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని వీపన్గల్ల మండలం కల్వరాల గ్రామంలో కడుపు మండినటువంటి రైతులు, అన్నదాతలంతా రోడ్డుపైకి ఎక్కి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. 6 కాలం కష్టించి పండించినటువంటి పంటను సక్రమంగా కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి అవడంతో అకాల వర్షంతో తడిసిపోయి మొలకెత్తినటువంటి ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలంటూ వాళ్ళు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కొనుగోలు కేంద్రం ముందు రోడ్డు పైన ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర కొనాలని చెప్పేసి ఇది పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం. ప్రభుత్వం కొనుగోలు సకాలంలో చేయకపోవడం వల్లే ధాన్యం తడిసి ముద్ద కావడే కాకుండా మొలకెత్తిందని చెప్పేసి ఇదంతా కూడా 6 కాలం కష్టించి పండించిన పంటకు రైతు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి, ఎప్పుడు ఈ పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మద్దతు ధరకు కలిసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితిలో కొనకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి అన్నదాతలు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆర్భాటంతో ఆ స్కీమ్ ను ప్రారంభించినప్పటికీ అక్కడక్కడ ఆ స్కీమ్ లో గందరగోళం నెలకొంటుంది. నిరుపేదలకు ఇండ్ల మంజూరులో లిస్టులో పేర్లు లేకపోయేసరికి వాళ్ళు ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెన్నారంలో లిస్టులో నిరుపేదల పేర్లు లేకపోవడంతో ఇందిరమ్మ కమిటీల సభ్యులతో వాళ్ళు గొడవకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఫస్ట్ లో పేర్లు రాసి మీ ఇల్లు వచ్చాయని చెప్పేసి ఇప్పుడు ఆ పేర్లు లిస్టులో ఎందుకు లేవని చెప్పేసి కేవలం ఇందిరమ్మ ఇళ్ళ కమిటీల వాళ్ళ పేర్లు, వాళ్ళ బంధువుల పేర్లు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్లు, ఉన్న వాళ్ళ పేర్లు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు మాత్రమే ఆ లిస్టులో ఉన్నాయని చెప్పేసి మిగతా వాళ్ళు ఎవరు కూడా నిరుపేదలు లేరా అని చెప్పేసి కూడా వాళ్ళు ఇందిరమ్మ కమిటీ సభ్యులను నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన పూర్తి సమగ్ర విచారణ చేసి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇళ్లను కేటాయించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అధికారులు పట్టించుకొని నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.
వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నిన్నటి అకాల వర్షాలతో ప్రభావానికి గురైనటువంటి ఖానాపురం మండలంలోని పలు ధాన్యపు కొనుగోలు సెంటర్లను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు ధైర్యం చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. తడిసిన వడ్లను చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయని చెప్పి పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ధాన్యపు కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించడంతో పాటు 24 గంటలు గడుస్తున్నా కనీసం అధికారులు స్థానిక ఎమ్మెల్యే వచ్చి ధాన్యపు కొనుగోలు సెంటర్లను పరిశీలించి రైతులను పరామర్శించలేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. తడిచిన అదేవిధంగా మొలకెత్తిన ధాన్యాన్ని 100% తీసుకోవాలని, దాంతోపాటు తరుగు లేకుండా అదేవిధంగా మద్దతు ధరకు ఆ ధాన్యాన్ని అంతా కూడా ప్రభుత్వం సేకరించాలని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి తన ఔదార్యాన్ని ప్రదర్శించారు. దామెర మండలం లేదల శివారులో ఆటో బోల్తా పడింది. అటుగా వెళ్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి తన వాహనాన్ని ఆపి క్షతగాత్రులకు సాయం అందించడంతో పాటు తన సొంత వాహనాన్ని ఇచ్చి ఆసుపత్రికి ఆ క్షతగాత్రులను తరలించేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి సాయాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొనియాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉరుమురు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వర్షం పడగా ఈరోజు కూడా ఉరుమురు మెరుపుతో కూడిన వర్షం పడింది. దీంతో ఒకసారిగా జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో 2 రోజుల పాటు వర్షాలున్న నేపథ్యంలో రైతులు మాత్రం పొలం బాట పట్టారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. దీంతో తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు ఆందోళన చేపట్టారు. ఖానాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుతో పాటు కడెం మండలంలోని లచ్చన్ నెల్లాపూర్ గ్రామంలో, అలాగే మామడ గ్రామంలో, అలాగే నర్సాపూర్ మండల కేంద్రంలో రైతులు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డెక్కారు. కలెక్టర్ వచ్చే వరకు తాము తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కడెం మండలంలోని లచ్చన్ ఎల్లాపూర్ ప్రాంతంలో రైతులు చేస్తున్న ఆందోళన ప్రాంతానికి ఎమ్మెల్యే రాగా ఎమ్మెల్యేకు రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేడ్మ బొజ్జు అసలు మీరు రైతులే కారని చెప్పడంతో రైతులు ఎమ్మెల్యేతోని వాగ్వాదం దిగారు. ఓ దశలో రైతులకు క్షమాపణ చెప్పి ఆ నుంచి ఎమ్మెల్యే వేరుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బేషరతుగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే రానున్న వర్షాకాలంలో వరద ప్రాంతాలలో ముప్పును నివారించడానికి నిర్మల్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మల్ పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీ సమీపంలో ఉన్న చెక్ డ్యామ్ ఎత్తును తగ్గించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. చెక్ డ్యామ్ ఎత్తును తగ్గించేందుకు ఈరోజు చెక్ డ్యామ్ను డిటనేటర్తో పేల్చేశారు. గత వర్షాకాలంలో ఈ చెక్ డ్యామ్ పూర్తిగా నిండి జిఎన్ఆర్ కాలనీకి పెద్ద మొత్తంలో వరద నీటి ప్రవాహం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో అధికారుల సూచన మేరకు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ చెక్ డ్యామ్ ఎత్తును తగ్గించేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈరోజు చెక్ డ్యామ్ను డిటనర్తో పేల్చేసి మరమ్మతులు చేసి చెక్ డ్యామ్ ఎత్తును తగ్గించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా చలగల్ వ్యవసాయ మార్కెట్లో ఉదయం తెల్లవారుజామున కురిసినటువంటి భారీ వర్షానికి పెద్ద ఎత్తున కూడా వరి ధాన్యం తడిచింది. వల్ల మళ్ళీ సాయంత్రం కూడా భారీ వర్షం కురవడంతో ఈ రైతులు ఎవరైతే కళ్ళాల మధ్య పోసినటువంటి ధాన్యం కూడా పూర్తిగా నానిపోయింది. త్వరగా తూకం వేస్తే ఇటువంటి సమస్య రాకపోయేదని రైతంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక చోట్ల కూడా ఈ పంట ఏదైతే ధాన్యం తూకానికి తీసుకొచ్చినటువంటి కళ్ళాల వద్ద ఇప్పటికే మొలకలు ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ తడిచిన ధాన్యాన్ని కూడా తక్షణమే కొనుగోలు చేయాలని రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి రోడ్డెక్కినటువంటి సిచ్యువేషన్. మరొక వార్త,
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. అలాగే దాదాపు ఇవాళ ఈ గడిచిన 3 రోజులు ఉత్సవాలు కొనసాగుతుండగా ఇవాళతో ముగియనున్నాయి. దాదాపు 3 నుంచి 4.5 లక్షల మంది భక్తులు హనుమాన్ దీక్షా పనులు కూడా పెద్ద ఎత్తున కూడా తరలివచ్చారు. మరి ఏర్పాట్లు చేయడంలో కాస్త వెనక అంజ వేసినప్పటికీ కూడా వాతావరణం చల్లగా ఉండడంతో భక్తులైతే కాస్త ఉపశమనంగా ఉన్నారు. మొత్తానికి రానున్న రోజులైనా సరే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొక వార్త, అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మల్యాల, కొండగట్టు అలాగే జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు సాయంత్రం ఇవాళ 5 గంటల నుంచి దాదాపు 7 గంటల వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో జగిత్యాలలోని ప్రధాన రహదారులు, జగిత్యాలలోని అనేక ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో అంటే దాదాపు మోకాళ్ళ వరకు నీరు వచ్చినటువంటి పరిస్థితి. ఇండలోకి కూడా కొన్ని చోట్ల నీరు చేరాయి. మరి ఇప్పటికైనా పూడికతీత, ఈ నల్లాల, ఈ మోరిల నిర్వహణ సరిగ్గా ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది ఉండేది కాదని స్థానికులైతే చెప్తున్నారు. మరి ఇప్పటికైనా వీటిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు ఈ మురికి నీరు నిల్వ లేకుండా చూడాలని కోరుకుందాం. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక నిజామాబాద్ జిల్లా ప్రధాన వార్తల విషయానికి వస్తే వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. ఈ నేపథ్యంలో సకాలంలో కొనుగోలు చేయాల్సినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తుంది. రైతుకు సంబంధించినటువంటి రైతు బోనస్ను ఎగ్గొట్టడానికే ప్రయత్నం చేస్తుంది. ఆరుగాలం కష్టపడినటువంటి పంటను సకాలంలో కొనుగోలు చేయక రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసినటువంటి డబ్బులు తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అటు నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వెళ్లే రహదారి పూర్తి స్థాయిలో దిగ్బంధమైంది. ఈ నేపథ్యంలో ఆర్డీఓ జోక్యం చేసుకుని ప్రభుత్వం తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది, రైతుల హామీలను నిలబెట్టుకుంటుందని చెప్పిన నేపథ్యం స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో రైతులు శాంతించి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి నిర్వాహకులతో మాట్లాడి శాంతింపజేశారు. ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గాంధీ గంజిలో ఆరబోసినటువంటి ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిసి ముద్దైన వడ్లు మొలకెత్తాయి. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల స్టార్ట్ అయ్యి దాదాపు 40 రోజులు గడిచినా ఇప్పటి వరకు కొనుగోలు చేయకపోవడంతో చిన్న సన్నకారు రైతులు క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించి తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే వర్ని మండలం సిద్దాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థులు సరదా కోసం వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్ళి అందులో నుంచి ఒక 13 సంవత్సరాల బాలుడు మృతి చెందిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. సరదా కోసం వెళ్ళిన బాలుడు ఈత రాక అదే బావిలో మృత్యువాత పడ్డాడు. 8 మందితో కలిసి వెళ్ళిన తాన్ సింగ్ అనే 13 సంవత్సరాల బాలుడు ఈత రాకపోవడంతో మృతి చెందాడు. దీంతో గ్రామాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.